నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నాం కదా, వెనుజులా నుంచి భారత్కి $1 బిలియన్ రావాలి, వెనక్కి రావాలి. ఆంక్షలు పెట్టింది కదా వెనుజులా మీద అమెరికా ప్రభుత్వం. ఆంక్షలు కనుక ఒకవేళ సడలిస్తే మనకు రావాల్సింది $1 బిలియన్. ఎందుకంటే ఒకసారి మన చరిత్రలోకి వెళ్ళాలి. అమెరికా ఆధ్వర్యంలో వెనుజులా చమురు రంగం పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే, రీఆర్గనైజ్ అయితే కనుక భారత్కు రావాల్సింది $1 బిలియన్ బకాయిలు. ఎందుకని? దీంతోపాటు ఓఎన్జీసీ విదేశ్ లాంటి భారత కంపెనీలు అక్కడ చమురు ఉత్పత్తిని మళ్ళీ పెంచుకునే అవకాశం. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేల్మేట్, ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఆ ప్రతిష్టంభన తొలగిపోతే చమురు ఉత్పత్తిని పెంచుకుంటాయి. దీనివల్ల ఏంటి, మనం మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడటం తగ్గుతుంది ఆయిల్ కోసం. సో దేర్ మే బీ ఏ డిక్లైన్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సబ్సిక్వెంట్గా పెట్రోలు, డీజిల్ మీద కొంతమేరకు మనకి తగ్గే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే పూర్తిగా హైపోథెటికల్. అమెరికా ఇంకా ఆంక్షలు సడలిస్తుందా? ఎందుకంటే పాలన మేము టేక్ ఓవర్ చేస్తున్నామంది. అక్కడేమో వాళ్ళ దేశ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 90 రోజుల పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. సుప్రీంకోర్టు సూచించింది. సైన్యం మొత్తం మధురకు అనుకూలంగా ఉంది. సో అంత ఈజీనా? ఇప్పుడు టేక్ ఓవర్ అంటూ జరిగితే, యుద్ధం జరిగితే మనకి వియత్నాంలో జరిగిన భంగపాటు, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన భంగపాటు గుర్తున్నాయి కదా. ఏదో ఇప్పటికి వచ్చి ప్రెసిడెంట్ భార్యని మీరు ఎత్తుకెళ్ళిపోయి ఉండొచ్చు కాక, కిడ్నాప్ చేసి. బట్ దేశాన్ని కబళించలేరుగా. సరే, అంశం పక్కన పెడితే అమెరికా ఆధీనంలో వెనుజులా చమురు మనకి లాభం ఎలా అనేది, ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా మన బకాయిలు ఉన్నాయి. $1 బిలియన్ బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వెనుజులాలోని శాన్ క్రిస్టోబల్లో దాంట్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్లో 40% వాటా ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, ఓవీఎల్ అంటారు, దానికి ఉంది. కానీ అమెరికా ఆంక్షల కారణంగా అక్కడ ఉత్పత్తి తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ వెనుజులా ప్రభుత్వం ఓవీఎల్కు $536 మిలియన్ డివిడెండ్ బకాయిలు చెల్లించలేదు. $536 మిలియన్. కారణం ఏంటి? ఆంక్షల కారణంగా అక్కడ ఏమైనా ఉత్పత్తి ఉంటే కదా మనకు చెల్లించేది. మన డబ్బు ఇరుక్కుపోయింది, అక్కడ మన ప్రొడక్టివిటీ ఇరుక్కుపోయింది. అయితే అలాగే తర్వాత కాలానికి కూడా దాదాపు అంతే మొత్తంలో బకాయిలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి భారత రిఫైనరీలు వెనుజులా హెవీ క్రూడ్ని ప్రాసెస్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నాయి. రిలయన్స్ లాంటి సంస్థలు 2019 వరకు భారత్ రోజుకి 4 లక్షల బ్యారెల్స్ వరకు వెనుజులా క్రూడ్ని దిగుమతి చేసుకునేది 2019 వరకు. ఈయన వచ్చాడు కదా, ఈ మహానుభావుడు దిగిన వేళ విశేషం. మరి ఏ ముహూర్తంలో అక్కడ పదవి చేపట్టాడో కానీ అప్పటి నుంచి అందరికీ అరిష్టాలు ఆయనకి తప్పించి. వ్యూహాత్మక ప్రయోజనం ఏంటంటే, వెనుజులా చమురు మళ్ళీ భారత్కు అందుబాటులోకి వస్తే మధ్యప్రాచ్యం మీద, మిడిల్ ఈస్ట్ మీద మనం ఆధారపడటం తగ్గుతుంది. ధరలపై చర్చల్లో భారత్కు బలమైన స్థానం లభిస్తుంది. ఆంక్షలు సడిలితే భారత కంపెనీలు మళ్ళీ ఉత్పత్తి పెంచి ఇంతకుముందు పెట్టుబడిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే అమెరికా ఆధ్వర్యంలో జరుగుతుందని భావిస్తున్నాం. జరుగుతుందో లేదో మనం చెప్పలేం. ఇది చమురు రంగం పునర్వ్యవస్థీకరణ, రీఆర్గనైజ్ చేయటం ఆయిల్ ఇండస్ట్రీని జరిగితే భారత్కు ఆర్థికంగా పెద్ద లాభం కాదు. ఇన్ఫ్యాక్ట్ మనకు రావాల్సిన బకాయిలు వస్తాయి అంతే. ఎందుకంటే వెనుజులాలో ఆల్రెడీ ఓవీఎల్కి అక్కడ దేంట్లో వాటా ఉంది అంటే, అక్కడ కనుక చూస్తే 40% వాటా ఉన్నది దగ్గర ఓవీఎల్కి ఆ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు దాని నుంచి మరి అల్టిమేట్గా 40% వాటా కారణంగా ఉత్పత్తి కావాల్సిన చమురు సరైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవటం, లేకపోతే హాల్ట్ అయిపోవటం. సబ్సిక్వెంట్గా ఆ నష్టం ఎంతకు చేరింది? $1 బిలియన్ చేరింది. ఆ నష్టం పూడ్చుకోగలము, మన డబ్బులు మనకు వస్తాయి, కానీ ఇది లాభం కాదు. బట్ అమెరికా ఆంక్షలు ఎత్తేస్తుందా? దాట్స్ అగైన్ $1 మిలియన్ క్వశ్చన్. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వేస్ట్ చుట్టం తప్పితే ఏం చేయగలిగిందే లేదు. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వీళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్లో వాళ్ళు సిద్ధహస్తులు. చూద్దాం ఏం జరుగుతుందో డెవలప్మెంట్స్.